ఎంతో రుచికరమైన కొత్తిమీర పచ్చడి చూసేయండి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలండి. ఇందులో 2 స్పూన్లు ధనియాలు, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకొని ఇది వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలండి. దాని తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్న 5, 6 పచ్చిమిర్చిలు, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఇవి కూడా వేయించుకొని ఇవి కూడా పక్కకు పెట్టుకోవాలండి. అలాగే ఇందులోనే మనం కట్ చేసుకున్న ఒక కట్ట కొత్తిమీర అయితే కొంచెం వాడిపోయేటట్టుగా మనం వేయించుకొని దీన్ని కూడా తీసుకోవాలి. ముందుగా మనం వేపుకున్న పోపులు మిక్సీ గిన్నెలో వేసుకొని ఇందులోనే మనం 1 స్పూను నువ్వులు, కొద్దిగా చింతపండు, 1 స్పూను ఉప్పు వేసుకొని ఇలా మిక్సీ పెట్టుకొని ఇందులోనే వేయించుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలండి. కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కావాలంటే పోపు పెట్టుకోవచ్చు. మన వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.